మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి ఒక నినాదం, ఒక సెంటిమెంట్ ఎంతోమంది త్యాగతనుల కారణంగా వచ్చినటువంటి ఒక పరిశ్రమ తర్వాత కాలంలో ఒక సెంటిమెంట్ అయ్యింది చెప్పాలనుకున్న తెలుగు వారు అందరికీ కూడా. మరి అలాంటి పరిశ్రమ గతంలో కూడా నేను మొట్టమొదటి శాసనసభ్యుని అయినప్పుడు పెద్ద నియోజకవర్గంలో ఆ రోజు ఒక ప్రతిపాదన BIFRకి వెళ్ళాలనేటువంటి ప్రతిపాదన రావటం, ఆ రోజు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారిని కలిసి అది విరమింపజేసినటువంటి ఆ ప్రతిపాదన ఒకసారి గుర్తు చేస్తున్నాం. మరి ఈరోజు అనేక ఉద్యమాలు ఉద్యోగస్తులు నిరోధికంగా ఎన్నో ఏళ్ళగా చేస్తున్నారు. ఇది ప్రైవేట్ పరం అవుతుంది, నష్టాల్లో ఉంది, ప్లాంట్ మూసేస్తున్నారు, లేకపోతే ప్రైవేట్ పరం చేస్తున్నారు అనేటువంటి ఒక అభద్రత మన ప్రాంతంలో ఉంది. గత పాలకులు, రాష్ట్రంలో ఉండేటువంటి పాలకులు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆ భూములను అమ్మాలనేటువంటి ప్రతిపాదన చేయడం, ఎందుకంటే ప్లాంట్ ఎలాగో మూసేస్తారు, భూములు అమ్మాలనేటువంటి ప్రతిపాదన చేయడం దురదృష్టకరం. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు, ఆ రోజు ఒకటే మాట చెప్పాం, ఈరోజు అదే మాట మీద నిలబడ్డాం. ప్లాంట్ పరిరక్షణే మా ధ్యేయం అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. దాని పర్యవసానం ఎన్నికలు అయ్యింది, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేంద్రాన్ని ఒప్పించి మొట్టమొదట ఫుల్ కెపాసిటీతో ఈ పరిశ్రమ రన్ అవ్వాలంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అనగానే 1650 కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ చేయడం అనేటువంటిది ఒకసారి గుర్తు చేస్తున్నాను. మరి నిన్న జరిగినటువంటి క్యాబినెట్లో 10,500 కోట్ల రూపాయలు మరలా మంజూరు చేస్తూ ఒక రివైవల్ ప్యాకేజ్, ఎందుకంటే ఇప్పుడు ఉండేటువంటి ఆర్థిక నష్టాలన్నీ కూడా అధిగమించడానికి మరలా ఫుల్ కెపాసిటీతో ఈ ప్లాంట్ రన్ అవ్వాలనేటువంటి ఉద్దేశంతో కేంద్రం అధికారిక ప్రకటన రేపటిలో జరగబోతున్న తరుణంలో ఇది ఆమోదం పొందినటువంటి వెంటనే మా ప్లాంట్ ఎంప్లాయీస్లో కానివ్వండి, మన ప్రాంత ప్రజల్లో కానీ ఈ స్టీల్ ప్లాంట్ మరలా నిలబడుతుంది, ఈ స్టీల్ ప్లాంట్ మరలా పూర్వవైపు తెచ్చుకుంటుంది అనేటువంటి భావం కలిగే విధంగా నిన్న జరిగిన ప్రకటన ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి ద్వారా, రాష్ట్ర ప్రజల ద్వారా నరేంద్ర మోడీ గారికి ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు, రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి కూడా 100 కోట్ల పైన భారం పడుతున్నా విద్యుత్తుకు సంబంధించినటువంటి బిల్లుల విషయంలో వారికి ఉపశమనం ఇవ్వడం అనేటువంటిది కూడా నేను గుర్తు చేస్తున్నాను. రాష్ట్రంలో అనేక అంశాలు ఈ రాష్ట్రానికి గత 5 ఏళ్లలో పూర్తిగా సర్వనాశనం చేశారు. అన్ని వ్యవస్థలు కూడా కుప్పకూలిన పరిశ్రమలే కాదు, పోలవరం లాంటి ప్రాజెక్టు ఆపేశారు, అమరావతిని ఆపేశారు, పెట్టుబడిదారులు ఇక్కడి నుంచి పారిపోయారు, కొత్త పెట్టుబడిదారులు ఎవరు కూడా ఈ రాష్ట్రం వైపు చూసిన పరిస్థితి లేదు. ఇటీవల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా విశాఖపట్నం వేదికగా అనేక పరిశ్రమలకి శంకుస్థాపనలు జరిగినాయి. లక్షలాది కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టులు శంకుస్థాపన చేశాం. రాష్ట్రానికి సంబంధించి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. రాష్ట్రానికి ఆదాయం పెంచేటువంటి ఆలోచనలో గత పాలకులు చేయలేకపోయినారు. చంద్రబాబు నాయుడు గారికి వస్తే ఏదైతే ఒక అనుభవం, హైదరాబాద్ని చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా ఆ రకంగా మారుస్తారనేటువంటి నమ్మకంతో ప్రజలందరూ కూడా ఓట్లు వేసి గెలిపించిన సంగతి మీ అందరూ గుర్తు చేస్తున్నారు. దాన్ని బాధ్యతగా తీసుకొని ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి నిధులు సమీకరించుకున్నాం, అమరావతిని పరుగులు పెట్టిస్తున్నారు, మరలా పెట్టుబడిదారులు మన రాష్ట్రం వైపు చూస్తున్నారు. ఒక నమ్మకాన్ని, ఒక స్థైర్యాన్ని కలిగించే విధంగా ఈ రాష్ట్రంలో పాలన గాడిలో పెట్టడం జరిగిందని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, వెంటిలేటర్ పైన ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం రాగానే 1650 కోట్లు ఇచ్చి ఆక్సిజన్ పైన వచ్చేటట్టుగా చేశాం. ఈరోజు నిన్న ప్రకటనతో పూర్తిగా నడవగలిగే, పరిగెత్తే పరిస్థితికి స్టీల్ ప్లాంట్ నిన్న జరిగినటువంటి ప్రకటన తర్వాత వస్తుందంటే దీనికి కారణం ఈరోజు మరి ఎన్డీఏ గవర్నమెంట్లో ఉండేటువంటి ప్రధానంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి బాధ్యత తీసుకొని ఏదైతే చెప్పారో దానికి నరేంద్ర మోడీ గారు కూడా మరి సానుకూలంగా విశాఖ స్టీల్ ప్లాంట్పై ప్రకటన చేయడం అనేటువంటిది మనందరి తరఫున, తెలుగు ప్రజల తరఫున, ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున
విశాఖపట్నం ప్రజల తరఫున, మన నియోజకవర్గం తరఫున, ఎంప్లాయీస్ తరఫున చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.